వాళ్ళ బంధువు మధు అండ్ ఇంకొక లేడీ పుష్ప వాళ్ళ పిల్లలతో కలిపి మొత్తం ఒక 11 మంది కారులో వస్తూ ఉంటారు. ఈ డ్రైవర్ బస్సు డ్రైవరు వేరొక వెహికల్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అజాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఆ వెహికల్ వచ్చి కొట్టడం జరిగింది. దీనిలో అక్కడికక్కడే స్పాట్లో ఒక 3 వ్యక్తులు చనిపోయినారు. రవీందర్ భార్య, అతని పెద్ద అమ్మాయి రితిక చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ అబ్బాయి రిషికుమార్ అని చెప్పి ఆయన కూడా సీరియస్గా ఉంటే హైదరాబాద్ తరలించినారు. ప్రస్తుతం నిన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నాం. సరే, ప్రమాదము అతివేగం అనుకోవచ్చా లేకపోతే అంటే ఆర్టీసీ బస్సు కాబట్టి వేగం మామూలుగానే ఉంటుంది. బట్ ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డుకు మిడిల్ లైన్కు దాటి రావడం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్ వేగంగా రావడం వల్ల కొట్టుకుంది. మనం పదే ఆ వేగం కన్నా ప్రాణం విన్నా అని కూడా పలు సూచనలు చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా మనం డ్రైవర్లకు సూచనలు చేస్తున్నాం. అయినా కూడా నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాం సార్. ఇలాంటి ఘటన ఎట్లా చూస్తారు? ఏం చెప్పారు? అంటే మా తరఫున కూడా రెగ్యులర్గా మేము వెహికల్ చెకింగ్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ట్రాఫిక్ సంబంధించి కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ అవేర్నెస్ కల్పించి రోడ్డు ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేస్తాం. సార్, ముఖ్యంగా కూడా ఈ ప్రమాదం జరిగింది కదా, కదా ఎవరైనా కేసు ఏమైనా ఫైల్ అవుతున్నాయా లేకపోతే ఎట్లా ఉంటుంది సార్? కేసు నమోదు చేసినాం. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్ పైన కేసు నమోదు చేసినాం. అది దర్యాప్తు చేస్తాము. మొత్తం కూడా సిఏ గారు ఒకటే చెప్తున్నారు. నిన్న సమాచారం వచ్చింది. పదే మేము వెహికల్ చెకింగ్లో కూడా చెప్తున్నాము, నిదానంగా వెళ్ళాలని కూడా చెప్తున్నాము, అతి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నాం. కానీ మొత్తం కూడా ఈ ప్రమాదం చూస్తే మాత్రము అతివేగమే కారణం అని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే ఆర్టీసీ బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైన కూడా మేము కేసు నమోదు చేశామని కూడా ఆ సిఏ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, సూర్యాపేట. హృదయాలను కలిసివేస్తున్న ఘటన సూర్యాపేటలో జోడు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో కూడా ఆ పండుగకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా ఆర్టీసీ బస్సు కారు ఢీ కొట్టిన క్రమంలో కూడా 3 చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ తల్లి రవీందర్ తల్లి ప్రస్తుతం కన్నీరు మున్నీర విలిపిస్తుంది. ఆమెతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? నాకు 4:30కు అందింది. అయ్యో, అంత అయిపోయినాక అందింది. నాకేం చెప్పకుండా పోయిరేదో ఫంక్షన్ ఉన్నదని నాకు 4:30కు ఫోన్ చేసి ఏం కాలేదు, దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు, నువ్వు నిమ్మలంగానే రామ్మా. ఇక్కడికి వచ్చినాక లాభదీప్ అయిపోయింది. నా కొడుకు లేడు, నా కోడలు లేదు, నా మనవడికి సీరియస్ ఉన్నదని హైదరాబాద్ చేసుకోపోయారు. నా మనవరాలు మొత్తం ముఖం మెదడ జిల్లా ఆడబడ్డది. దాని ముఖం చూడరాదు, నా కొడుకు ముఖం చూడరాదు, నా కోడలికి ఇట్లా మొత్తం పోయింది. నాయన గదే నాకు ఎరిక. మాది తొర్రూరు కంటే పొలము. ఆడే ఉంటావో, నా కొడుకు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పోతాడు. పిల్లల్ని చదివించుకుంటా సంవత్సరం పాట అయింది అంతే. అడిగి పోయి అది వరకు కొడుకు అక్కడనే ఉండేది. భార్య భర్తలు వెళ్ళి పెట్టుకొని 2 సంవత్సరాలు విడిపోయినట్టుగా ఉన్నారు. తీసుకొచ్చి మళ్ళీ కలిపినిద్దరిని, నీ అసంటానికి కాడ అప్పు తెచ్చి కలిపినిద్దరిని అన్ని పోసి హైదరాబాద్కు పంపించిన. మంచిగుండు రమ్మని పంపించిన. ఈ సంవత్సరం అయింది. మొన్న శివరాత్రికి అయిపోయింది. ఇక గతం వాళ్ళ గతం ఆడికే అయిపోయింది. దేవుడు రవీందర్ ఎప్పుడు మాట్లాడినమ్మా నీతోటి? నాకు మొన్న మాట్లాడిండు నాయన. నాకు మొన్న శుక్రవారం శనివారం మాట్లాడిండు. శనివారం మధ్యాహ్నం 3 గంటల దాకా మాట్లాడిండు. ఇక అదే మాట, నాకు ఇంకా ఒక్క మాట చెప్పలేదు. ఊరి పోతాను అనలేదు, ఏమనలేదు. ఈ కబురు చెప్పిరు అంతే నాయను. ఈ కబురు చెప్పేసరికి నా గుండెలు జారి నేను ఉరికొచ్చేసి నాయన. నా బావ కొడుకులు తీసుకొని వచ్చిర్రు. నా కొడుకు, నా మొగడు ఇంత ఉన్నప్పుడు చచ్చిపోయాడు నా కొడుకు. అంత కొడుకుని చదువుకుంటే ఇంత చేసిన నేను. మాకు ఆస్తుపాస్తులు లేవు, చెప్పినా అట్నే ఉండాలి, అట్నే ఉండాలి. అయినా నేను కష్టపడి కొడుకుని బిడ్డను చదువుకున్న చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు. ఇక నా పనికి అంతే నాయనో. నన్ను నాగం చేసి పోయిండు నా కొడుకు నాకు పెడతాడు అనే టైంకి నన్ను నాగం చేసి పోయిండు నాయన. నాకు ఇప్పుడు ఎవ్వరు లేరు పెట్టే దిక్కు. నాకు సమాధానం చెప్పేటోళ్ళు లేరు, తిన్నామన్నోళ్ళు లేరు, పన్నామని లేడు. నాకు ఒక్కడే కొడుకు. నా భర్త పోయిండు. నా భర్తలు 4 వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే వాళ్ళు పోయిరు, నా ఎరళ్ళు పోయిరు, నా అత్త పోయింది. నేను ఒక్కదాన్నే ఉండు నాయనో. మా కుటుంబం పెద్ద కుటుంబాల నుంచి అందరూ పోయిరు. నేను ఒక్కదాన్ని. రవీందర్ కొడుకు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నాడు. ఎట్లా ఉందమ్మా?
ఎట్లున్నదో నాకు కొంచెం అయితే కొద్దిగా నిమ్మలంగా అనిపిస్తుందని అన్నారు. ఇక అదొక్కటే తెలుసు నాయన. మనవరాలు ఎప్పుడు నీతో మాట్లాడిందమ్మా? మనవరాలు నాతోడు బేస్తారో నాడు మాట్లాడింది ఆయన. ఏమని చెప్పింది? వాళ్ళు ఫోన్లు చేయక 15 రోజులైంది. నా కొడుకు, నా కోడలు, నా మనవరాలు. అయితే వీళ్ళు ఫోన్లు చేస్తలేరు, ఏంది ఎట్లా ఏంది అనేసి అని నేను ఆ రోజు ఫోన్ చేసిన. మధ్యాహ్నం పూట 2-3 అయింది. మా రవికి చేసిన, ఎత్తలేదు. నా కోడలికి చేసిన, ఎత్తింది. ఏంది ఫోన్ కూడా చేస్తలేరు, వెనక ఏం చేస్తారా అని అంటే, ఏం లేదు అత్తమ్మ పండుకున్నా అన్నది. జున్ను గిట్ల బడి వేయచ్చిరా, అమ్ములు గిట్లా అన్న పోయి వచ్చిరా అత్తమ్మ అన్నది. నా మనవరాలకి అవ్వ రీతమ్మకి మాట్లాడతా అన్న, ఇచ్చింది. రీతిగా ఏం చేస్తానవరా, మంచిగా చదువుకో, ఎగ్జామ్లు వస్తానే అమ్మ మంచిగా చదువుకో అంటే నాని డాడీ నాకు సైకిల్ కొనిచ్చిండు, నేను సైకిల్ తొక్కుకుంటాను, నీకు ఫోటోలు పెట్టి షాపుకు పోయి ఫోటోలు సైకిల్ కొని ఫోటోలు పెట్టిన చూసుకున్నావా నాని, నేను నా సెల్లులో నెట్ లేదమ్మా, నేను చూడలేదు, చూస్తా తీ బిడ్డ తర్వాత అన్న. డాడీ పోయిండా డ్యూటీకంటే పోయిండా అని అన్నది. నా జున్నుకి మాట్లాడతా అన్న, జున్ను పండుకున్న నాని మాట్లాడాడట, నిద్ర మబ్బు మీద ఉన్నదన్న. సరే తల్లి తర్వాత చేరు రేణుకా సిట్టి పైసలు పంపలేదుగా అమ్మ, సిట్టి కట్టాలని అంటే, అయ్యో బావిత్తనని అడిగా అత్తమ్మ, ఇయ్యలేదంటే ఇయ్యలేదు తల్లి. రిషిత మనవరాలకు నీకు మీ మనవరాలకు ఆప్యాయత ఎట్లా ఉండేది? మీ ఇద్దరు అమ్మో మేము మంచిగానే ఉండేది తల్లి. వస్తే నా పక్క వదిలిపెట్టేది అవ్వో, నా మనవరాలు బంగారు తల్లి, ఏ 1000 రూపాయల తల్లి అది. మా గడ్డ వాళ్ళ ఇళ్ళల్లో ఎవరు లేరు అట్లా నా పిల్లలను ఓరవలేక నా భగవంతుడు తీసుకుపోయిండు నా పిల్లల్ని. షాపింగ్ మాల్లో కూడా ఏందో చేస్తారట, అది ఇది అని చేస్తారట, ఈ బట్టలు వేసి తిప్పి అట్లాంటి దానికి కూడా నా మనవరాలు పిలిచిరటయ్యో. నా కొడుకు అమ్మ నిన్ను తీసుకుపోతా, నా బిడ్డ ఎమ్మడి తిరుగుతూవే అమ్మ అన్నాడు. ఒత్త కొడుకో నేను, నాకేమన్నారు మీరు తప్పో అనన్నా. కోసం ఒకటి వచ్చింది పోయింది అమ్మ, ఇంకోటి వస్తుంది, అది దానికి పోదాం అమ్మ అన్నాడే. ఇక అదే సార్ నాకు మొత్తం కూడా ఆ తల్లి కన్నీరు మున్నీరు కూడా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా మనవరాలతో కూడా ఆ నానమ్మకు చాలా అనుభూతి ఉండేది. చాలా ఆ ముద్దు మాటలతో కూడా మేము చాలా వరకు కూడా మాట్లాడుకుని ఆనందపడదు. కానీ ఈరోజు నా మనవరాలు నా దగ్గర లేకుండా పోయింది, నా కొడుకు లేకుండా పోయిండు. ఆ తండ్రి చిన్నప్పుడే, ఆ రవీంద్ర తండ్రి చిన్నప్పుడే చనిపోతే కూడా నేను అల్లారు ముద్దుగా ఇద్దరిని కూడా పెంచుకుంటూ కూడా ఈ స్థాయికి తీసుకొచ్చాను. రోడ్డు ప్రమాదంలో నా కొడుకు, కోడలు, అదేవిధంగా మనవరాలు చనిపోవడంతో నేను దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఒంటరిని అయ్యాను. నేను ఎందుకు బతకాలి, నేను ఎక్కడ ఉండాలని కూడా ఆమె ఆవేదన చెందుతూ కూడా ఆ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా విలిపిస్తున్న వారిని కూడా చూసే వాళ్ళందరూ కూడా కంటతడి పడుతున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఎవరమ్మా, ఏం కావాలి నీకు? నిన్న సాయంత్రం మంచిగా ఉంటుండే, మంచిగా చదువుకోమంటుండే, అన్ని కొనిపించేటోడు, మంచిగా చూసుకునేటోడు, ఊరికి వచ్చి చూసిపోయేటోడు. నిన్న సాయంత్రం తెలిసింది మంచిగానే ఉన్నారు, ఆ మొక్క చనిపోయిందని అంటే అమ్మమ్మ వచ్చింది. ఇక్కడికి వచ్చి చూసే వరకు అందరు చనిపోయారు. బాబాయ్ కొడుకు అండి, మా కొడుకు తమ్ముళ్ళలాగా, సొంత తమ్ముళ్ళలాగా చూసుకునేది. పండగలకైనా దేని, నాకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు.